ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనిషికి అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఏ పని చేసినా ముందడుగు పన్నదు. ఒక అడుగు ముందుకు వేస్తుంటే 10 అడుగులు వెనక్కి లాగుతుంది అన్న చందాగా ఉంటుంది. ఇహ కష్టాల గురించి చెప్పక్కర్లేదు. ఈ పితృపక్షాలని ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎలా సద్వినియోగం చేసుకొని వాటి నుంచి బయటపడొచ్చు అనే విషయాలు మనకు తెలియజేయడానికి 2009 నుంచి 30,000కు పైగా జాతకాల పరిశీలనలు చేసి, అలాగే 2013 నుంచి పితృదోష నివారణ కార్యక్రమాన్ని స్వయంగా జరిపించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా ప్రాబ్లమ్స్కి పితృ శాపాలే కారణం అని మీరు చెప్తూ ఉంటారు. అందులో నాకు కూడా మీరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా పితృదోషాలకి, పిండ ప్రదానానికి ఇంకా కన్ఫ్యూజన్ అవుతూనే ఉంటుంది నాకు. అయితే ఎలాగో పితృపక్షాలు రానే వచ్చాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి డేట్స్ ప్రకారం, తిథి ప్రకారం చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? అట్లీస్ట్ ఇదైనా చేసుకోండి, మీ ఇళ్లలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, పోయిన వాళ్ళ ఫోటోలు, పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకొని అని చెప్పడానికి ఏం చెప్తారు? భగవంతుడు అంటే, భగవంతుణ్ణి ఆరాధించడానికి సంవత్సరంలో 350 రోజులు ఇచ్చాడు. కానీ మనం జన్మెత్తడానికి ప్రధాన కారణం తల్లి, తండ్రి. జీవించిన దారభ్యత, మనకంటూ ఒక పొజిషన్ రావడానికి ఆధారపడి ఆ వ్యక్తి తండ్రి, మనం ఆధారపడతాం. మరి ఎన్ని రుణాలైనా కానీ తీర్చుకోగలుగుతాం, కానీ తల్లిదండ్రుల రుణాలను తీర్చుకోలేమమ్మా. కాబట్టి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి మనం తెలియచేసుకున్నాం. పూర్వం ఒకప్పుడు ఎలా ఉండేదనంటే, ధర్మబద్ధమైన జీవితం ఉండేది. పైపెచ్చు ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు ఏం తిథి, ఏం నక్షత్రం, ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ ఉందమ్మా. ఇది వారి నక్షత్రాలు జనరల్ గా ఇప్పుడు మనకు ఖచ్చితంగా గుర్తున్నట్టుగా ఉన్నాయి. ప్రతి వాళ్ళకు ఉండేది. కాబట్టి నా చిన్నతనం కూడా వినేవాడిని. వేరే ఇతర కులస్తుల్లో కూడా, పలానా రోజు మా తాతగారు చనిపోయిన రోజండి, మీరు వచ్చి స్వయం పాకం తీసుకోవాలని మా తాతగారులని, నాన్నగారులని పిలిచి వెళ్ళేవాళ్ళు. అరే ఇంత ఇప్పుడు అనిపిస్తుంది, ఇంత బాగా అలా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి బ్రతకడమే జీవితంగా భావిస్తూ ఈ టెన్షన్ లైఫ్, ఫాస్ట్ లైఫ్లో మర్చిపోయారు ధర్మాలని. ఏమైపోయింది, చనిపోయిన డేట్ను గుర్తుపెట్టుకుని, మా నాన్నగారు ఫలానా, మా తాతగారు అక్టోబర్ 10వ తారీఖు నాడు పోయారు కాబట్టి ఆ డేటు ప్రకారం చేస్తున్నా. ఆ అక్టోబర్ 10వ తారీఖు ఒక తిథి ఉంటుంది, ఒక మాసం ఉంటుంది, ఒక పక్షం ఉంటుంది. మళ్ళీ అదే వచ్చే సంవత్సరం అదే మాసము, అదే పక్షము, అదే తిథిలో చెయ్యాలనే ఇది వాళ్ళు మర్చిపోయారు. డేట్ గుర్తుపెట్టుకుని బర్త్డే నాడగానే డెత్ డే నాడు అట్లా చేసుకుంటున్నారు. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు సాధారణంగా అటువంటి మిస్టేక్స్ చేయకండి. మీ కుటుంబంలో ఎవరైనా మరణించిన, అన్నదమ్ములైనా, తోడబుట్టిన వాళ్ళైనా, బావగారులైనా, తోటికోడళ్ళైనా, తల్లిదండ్రులైనా, తాత ముత్తాతలు, ఇలా అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధంతో ఉన్నవాళ్లే. వాళ్ళు చనిపోయిన తిథి రోజున పిండ ప్రదానం అనేటువంటిది చెయ్యాలి. ఇది పిండ ప్రదానం ఇప్పుడు చేయట్లేదు చాలామంది గురుగారు. కానీ ఇటువంటి పితృపక్షాలు అనేటువంటివి సాధారణంగా పిండ ప్రదానం చేయడానికి అనువైనటువంటి కాలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కర్ణుడి ద్వారా మనకు వచ్చింది. కర్ణుడు మరణించిన తర్వాత అన్ని పైకి వెళ్ళినప్పుడు స్వర్గంలో అన్ని కనబడుతున్నాయి, కానీ భోజనం చేయడానికి అన్న పదార్థాలు కనబడకపోతే ఇంద్రుడిని అడుగుతాడంటే, నువ్వు బ్రతికుండగా ఏం దానం చేసావో అదే నీకు కనబడుతుందయ్యా, అన్నదానం చేయలేదు అని అంటారు. అంతేకాకుండా ఆ సమయంలో నీ వంశంలో ఉన్న వాళ్ళు ఎవరు నీకు తిలోదకాలు ఇవ్వట్లేదు అంటే, ఆకలి దప్పులు తీరడానికి చనిపోయిన 10వ రోజున తిలోదకాలు వదులుతారు బంధువులందరూ వచ్చి, అందరికీ వదులుతారు. కానీ ఒక కర్ణుడికి, పాండవులు వీడు మావాడు కాదంటాడు, దుర్యోధన తరపు వాడు మావాడు కాదంటారు, ఒక కర్ణుడు మిగిలిపోతాడు. ఆ కర్ణుడికి ఎవరు కూడా తిలోదకాలు ఇవ్వలేరు. అప్పుడు కుంతి వచ్చి చెబుతుంది, కర్ణుడు నా పెద్ద కొడుకు. సినిమాలో చూపించినట్టు యుద్ధంలో కాదు చెప్పింది, తిలోదకాల సమయంలో చెబుతుంది కుంతి. అప్పుడు ధర్మరాజు, ఎంత పని చేసావమ్మా,
సొంత అన్నని నా చేతులతో చంపుకున్నాను కాబట్టి ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజంత నాణ్యంత కూడా విషయం దాగదని చెప్పి శాపం ఇస్తాడు. సరే, ఇది ఒకటి. అప్పటి నుంచి ఇంద్రుడి దగ్గర అనుమతి తీసుకొని భూలోకానికి వచ్చి తనివి తీరా సంతోషపడే విధంగా ఈ భూలోకంలో అందరికీ అన్నదానం చేసి వెళ్తారు. అప్పుడు ఇంద్రుణ్ణి ఆ స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుని కోరుకుంటాడు కర్ణుడు, నేను ఈ 15 రోజుల పాటు చేశాను కదా, నేను అనామకుడిగా ఉన్నాను కాబట్టి, తెలిసింది కాబట్టి నేను చేశాను. నాలాగా సాటి మానవులు అలా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎవరైనా కానీ ఈ 15 రోజుల్లో వాళ్ళ కోసం తిలతర్పణాలు పిండ ప్రదానాలు ఈ రోజుల్లో చేస్తారో వాళ్ళకి ఆకలి దప్పులు లోటు లేకుండా అనుగ్రహించు యమధర్మరాజు అని చెప్పి కోరుకోగానే యమధర్మరాజు అంగీకరిస్తారు. అందుకనే ఆ 15 రోజులు పితృపక్షాలుగా ఏర్పడి ఆనాటి నుంచి చనిపోయినటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు అనేటువంటిది జరిగింది. ఇది వీళ్ళకి ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత కర్మానుసారము మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. ఏ పక్షిగానో జంతువుగానో చెట్టుగానో పుట్టగానో ఎక్కడైనా కానీ జన్మిస్తారు. మరి వాళ్ళకి ఎలా వెళుతుంది అని అంటే, మన భూలోకానికి 365 రోజులు, 6 నెలలు 6 నెలలు. కానీ పితృలోకంలో మనకు 6 నెలలు ఈజ్వల్ టు వాళ్ళకు ఒక పగలు, మనకు 6 నెలలు ఈజ్వల్ టు ఒక రాత్రి, మనకు సంవత్సరం ఈజ్వల్ టు వాళ్ళకు ఒక రోజు. కాబట్టి మనం సంవత్సరంలో ఒక రోజు పెట్టడం వల్ల వాళ్ళు ఏ జన్మ ఎత్తుతారో ఆ జన్మకి భూలోకంలో కనుక జన్మెత్తితే భూలోకంలో మొత్తం సంవత్సరం పాటు అన్నదానాలకి లోటు లేకుండా జీవిస్తారు. అందుకనే పిండ ప్రదానం చేసే సమయంలో బ్రాహ్మణుడికి వస్త్రదానం కానీ అలాగే అన్ని రకాల దానాలన్నింటినీ చేస్తారు. ఈ కారణం ఏంటంటే మంత్రయుక్తంగా చేస్తారు. ఈ కారణం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏ జన్మ ఎత్తుతారో వాళ్ళకి ఏ దానం చేస్తారో అది 10 రెట్ల ఫలితంతో వాళ్ళు అక్కడ అనుభవిస్తుంటుంటారు. అందుకనే మీకు కొన్ని కుక్కలు ఇంట్లో మహారాణుల్లాగా పెరుగుతుంటుంటాయి. మరి ఏంటి, వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు ఆ విధమైనటువంటి జీవితం. ఇప్పుడు రోడ్డు పక్కన అనాథలుగా ఉంటుంటారు, వాళ్ళ వంశం వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళకి అన్నపానాదులు కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇదంతా పక్కకు పెడితే ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటుంటారు. ఒక్కటమ్మా, మనిషిగా పుట్టిన తర్వాత ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. ఎలానో చెప్తాను. మనల్ని కనడానికి తల్లి నానా అవస్థలు పడుతుంది. అంటే డెలివరీ అయ్యేటప్పుడు ఎముకలన్నీ ఒక చోట విరిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధని అనుభవిస్తూ మనల్ని ఈ భూలోకంలో తీసుకొస్తుంది తల్లి. ఆ బాధకి మనం వెలకట్టగలుగుతామా? పుట్టిందారకిత ఘాటుగా చెప్పాలంటే, మన టాయిలెట్ వెళ్ళి మన పనులు మనం చేసుకొని రాగలిగినంత ఏజ్ వరకు అసహ్యించుకోకుండా మనకన్ని సేవలు చేస్తుంది. మనం మురికి కాలువల వాసన వస్తేనే ముక్కు మూసుకుంటున్నామే. మన దుర్గంధాన్ని అమ్మ ఎంత భరించింది, ఎన్ని విసుగు లేకుండా చీత్కరించుకోకుండా నా కొడుకు నా బిడ్డ అని చెప్పి మనం చిన్నతనంలో తెలియక మలమూత్రాదులు విసర్జిస్తే అబ్జర్వ్ చేస్తే భోజనం చేసే టైంకే వెళ్తూ ఉంటారు పిల్లలు. అలా మరి ఆ తల్లి సేవని నువ్వు ఎలా తెచ్చుకోగలుగుతావు, ఎలా కట్టగలుగుతావు? ఆ ప్రేమని తండ్రి ఉన్నాడు, తాను ఎంత కష్టపడుతున్నాడో మనం గమనించాం పిల్లలుగా. ఒక వయసుకు వచ్చిన తర్వాత నాన్న నాకు ఐఫోన్ కావాలి, నాన్న నాకు కంప్యూటర్ కావాలి, నాన్న నాకు బైక్ కావాలి. కష్టపడుతున్నాడా, అప్పు తెస్తున్నాడా, ఏం చేస్తున్నాడా తెలియకుండానే ఆ కొడుకు అన్ని అవసరాలు తీరుస్తున్నాడు కదా. అటువంటి తండ్రి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత కోట్లు సంపాదించి ఉన్నప్పటికీ కూడా, అరే నేను నీకు చిన్నప్పుడు అంత డబ్బులు పెట్టాను రా, నాకు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాను, నేను అమ్మ బయటికి వెళ్తాను, నాకు 50,000 ఇవ్వరా అని అడుగుతాడా? చాలా అభిమానస్తుడు తండ్రి. పెట్టేవాడే తప్ప తీసుకునేవాడు కాదు. తనకి వచ్చిన పెన్షన్ డబ్బులో తన భార్యకి తనకి ఖర్చులు ఎలా తీసుకుంటాడే తప్ప కొడుకు దగ్గరకు వచ్చి చేయి చాచి అడగడు. అంత అభిమానస్తుడైనటువంటి తండ్రిని వెలకట్టగలుగుతాం ఆ రుణాన్ని. కానీ మనకు వేదంలో చెప్పబడినటువంటి సనాతన ధర్మ ఆచార సాంప్రదాయాలలో తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోగలిగే ఏకైక పరిష్కారం, వాళ్ళు జీవించి ఉన్నంత వరకు తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేవమ్మా. బతికున్నంత వరకు నువ్వు వాళ్ళతో కొట్లాడవచ్చు గాక, వాళ్ళని సరిగ్గా చూడలేకపోవచ్చు గాక, అది ఆ పాపం కర్మ వేరే అనుభవిస్తాం. కానీ మరణించిన తర్వాత ఒక కొడుకుగా పుట్టినందుకు, ఒక ఆడబిడ్డగా పుట్టినందుకు ఆ రుణాన్ని తీర్చుకునే ఏకైక మార్గం వాళ్ళు చనిపోయిన తిథి రోజున, డేట్ కాదు, తిథి రోజున వాళ్ళ కోసమే పిండ ప్రదానం చేయడం. ఏం ఖర్చమ్మా? పిండ ప్రదానం పెద్ద ఖర్చే ఉంటుంది.
నువ్వు వెళ్ళి నీ బర్త్డే పార్టీకి 10 మందికి నువ్వు పిలిచి సంతోషంగా చేసుకుని తిని వదిలేసినంత ఖర్చు కాదమ్మా. మరి నీ కోసం, నీ జీవితం కోసం వాళ్ళిచ్చిన అందమైన రూపాన్ని పెంచుకొని వాళ్ళిచ్చిన పేరుతోనే వాళ్ళు పెట్టిన పేరుతోనే నేను పిలుస్తున్నారు, కానీ వేరే పేరు పెట్టట్లేదు కదా. మరి వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆరోగ్యమైన శరీరాన్ని, వాళ్ళు ఈ ఐడెంటిటీ కలిగింది, నీకంటూ ఒక అందమైన రూపం వచ్చింది అని అంటే తల్లిదండ్రుల వల్లనే కదా. ఇంతగా నీవు తల్లిదండ్రులకి నువ్వు పెనవేసుకుంది నీ జీవితం అంతా. రుణం తీర్చుకునే ఏకైక మార్గం ఈ యొక్క పితృపక్ష. వాళ్ళు చనిపోయిన తిథి రోజున చేయాలి. అది చేయలేకపోయినా ఈ యొక్క సంబంధించినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి. చాలా మంది చేయట్లేదమ్మా. మొక్కుబడిగా స్వయంపాక దానం అని చెప్పి బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు కూడా అనవసరంగా ఇస్తున్నామనే భావంతో చేస్తున్నారు. చాలా తప్పు. అటువంటిది ఏనుకుంటే ఇయ్యకుండా ఉండండి నాయన, వాళ్ళు అనుభవించే వాళ్ళు ఇస్తారు. కానీ ఇంకా క్షోభ పెడుతున్నట్టు, అంటే బాధపడుతూ ఏడుస్తూ అయ్యో ఖర్చు పెడుతున్నాం, అయ్యో ఈ రూపాయలు ఉంటే కనుక నాకు ఏదో కరెంటు బిల్లు పోయేది, ఏదో పాల బిల్లు పోయేది, ఈ రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కడి తెలియదమ్మా, పితృదేవతలు కనుక అనుగ్రహిస్తే పితృదేవతల కోసం పెట్టిన ఖర్చుకి 1000 రెట్ల పైన వాళ్ళు అందివ్వగలరు. నీకు ఎట్లాంటి ఇబ్బందులన్నా కాచుకొని కూర్చుంటారు. మహాలయ పక్షాలు, ఈ పితృపక్షాలలో అందరూ కూడా నా కొడుకు ఈరోజు పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు వదులుతాడు, ఆ పుణ్యాన్ని తీసుకొని నేను పోవాలి అని చెప్పి ప్రతిరోజు మధ్యాహ్నం వస్తారు. మీ 15 రోజుల్లో 8వ తారీఖు నుంచి మొదలుకొని 21వ తారీఖు వరకు, అమావాస్య వరకు ఈ సంవత్సరం అటువంటి పితృపక్షాలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఎదురు చూస్తుంటారు. కానీ ఎంత చెప్పినా చాలామంది చేయట్లేదు. కనీసం 21వ తారీఖు అమావాస్య రోజునైనా కానీ చేయదగినటువంటిది. గురుగారు, మరి కొడుకు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటువంటి అంటే మరి దీనికి సంబంధించి చూసుకుంటేనమ్మా, ప్రధానంగా ఈ యొక్క పిండ ప్రదానం అనేటువంటిది మనం చేయాలి ప్రధానంగా. అందుకనే మన పీఠం ఆధ్వర్యంలో 21వ తారీఖు రోజున మరణించినటువంటి వాళ్ళ వైపు 3 తరాలు, ఇటు 3 తరాలు, అటు 3 తరాలు, భర్త లేదా తండ్రి వైపు 3 తరాలు, భార్య లేదా తల్లి వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారికి ఆత్మతృప్తి కోసం 21 అమావాస్య, మహాలయ అమావాస్య, ఆ రోజున పితృకారకుడైనటువంటి రవి నక్షత్రం ఉండడం, ఆ రోజున పితృకారకుడైనటువంటి రవికి సంబంధించినటువంటి ఆదివారం అవ్వడం చాలా విశేషం. అటువంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. తర్పణాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే కార్యక్రమ తదనంతరం ఆ యొక్క పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. లేకపోతే నా దగ్గరే చేయించుకోవాలని ఏమేమి లేదమ్మా. దగ్గరలో ఉన్నటువంటి మంచి పండితునింది, ఏం భగవంతుడు శక్తినిచ్చాడు. ఈ రోజుల్లో ఎవరమ్మా బీదవాళ్ళు ఎవరున్నారు? మనం అనుకుంటే పెట్టుకోలేనంత బీదవాళ్ళు లేరు. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కాదు కదా మనం మాట్లాడేది. అటువంటి వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు ఉంది. కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళకి కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే, ఒక ఎవ్వరూ సంచారం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి దక్షిణం వైపుకి తిరిగి మధ్యాహ్నం వేళ 12 నుంచి 1 గంట మధ్యలో వెళ్ళిపోయి ఆకాశం వైపు చూస్తూ, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారు, ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నారు అనేటువంటివన్నీ గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను అశక్తుని, నాకు భగవంతుడు డబ్బు ఇవ్వలేకపోయాడు, నాకేం సహకారం లేదు, నన్ను క్షమించు పితృదేవతల్లారా అని చెప్పి తల్లిదండ్రులని మనసారా స్మరించుకొని బాధపడుతూ ఆ రోజు గనక ఉంటే పితృదేవతలు ఉపశమిస్తారు. ఉండి లేకపోవడం వల్ల, చేయలేకపోవడం వల్ల ఇటువంటి దరిద్రున్నా నేను కన్నది, తల్లిదండ్రులు గతించిన తల్లిదండ్రుల కోసం ఒక్క పైస ఖర్చు పెట్టనటువంటి వాడినా నేను కన్నది, నా పెంపకం ఇట్లాంటిదా అని చెప్పి బాధపడతారు. అంత దౌర్భాగ్యం ఎందుకమ్మా? ఇప్పుడు తాగి తందనాలు ఆడడానికి డబ్బులు వస్తాయి, కానీ ఇటువంటి వాటికి డబ్బులు లేవు అని అంటే ఖచ్చితంగా దౌర్భాగ్యుడే వాడు. తల్లిదండ్రులని గురించి ఆలోచించకుండా, అలాగే కోడలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఉన్న ఆడది ఆ జన్మ వ్యర్థం. అటువంటి వాళ్ళు వ్యర్థమని చెప్పవచ్చు. గురుగారు, స్వయం పాకంలో ఇచ్చే వస్తువుల్లో మినిమం టు మినిమం ఈ వస్తువులు ఉండాలి అని చెప్పడానికి, అంటే ఏది పడితే అది వాళ్ళకి పాపం యూజ్ అవ్వాలి కదా తీసుకున్న వాళ్ళకి కూడా. ఖచ్చితంగా కాయగూరలు, ఆకుకూరలు అనేటువంటివి ఉండాలి, బియ్యం ఉండాలి, తిలలు అంటే తైలము ఇవన్నీ ఉండాలి, చింతపండు, ఉప్పు, కారము ఇవి ఉండాలి. ముఖ్యంగా ఏం చెప్పబడి ఉందంటే పనసకాయ, తర్వాత నల్లేరు కాడ, అలాగే కాకరకాయ, ఇవి 3 ఖచ్చితంగా దానం చేస్తే 300 రకాల ఆకుకూరలు దానం చేసిన పుణ్యఫలితం ఈ 3 వల్లనే వస్తుంది.
కాబట్టి ఇవి దానం చేయాలి. ఇవ్వకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయో గురుగారు తెలిసి అంటే, తెలియక? ఇవ్వకూడని వస్తువులను అంటే మనకు విశ్వామిత్రుని యొక్క సృష్టిలో ఉన్నటువంటిది ఎర్ర గోంగూర, అంటే ఆమ్ల గుణం కలిగినటువంటిది. టమాటాలు కూడా వద్దంటారు వాస్తవానికి. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, ఇవి ఇవ్వకూడని వస్తువులు. ఇవి ఇవి తెలియవు గురుగారు, జనరల్ గా అన్ని ఇస్తూ ఉంటాం. ఇవ్వకూడదమ్మా. ఉల్లిగడ్డలు, కొంతమంది రాడిష్ అంటే ముల్లంగి, ఇవన్నీ ఇస్తుంటారు, అవి ఇవ్వకూడదమ్మా. గురుగారు, మరి ఇంట్లో పిండ ప్రదానం చేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? పిండ ప్రధానమైన తర్పణాలైనా కానీ చేసుకునేటువంటి వాళ్ళు ముందు రోజు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. అంటే చతుర్దశి తిథి 20వ తారీఖు రోజున, 21వ తారీఖు అమావాస్య కాబట్టి, పైగా ఆదివారం అయింది కాబట్టి, ఆ రోజున సంబంధించినటువంటిది పూర్తిగా చాలా మంది ఏంటంటే మాకు నాన్ వెజ్ అనేది అనవాయితీగా ఉంది కాబట్టి నాన్ వెజ్ వండుతారు. అంటే వాళ్ళ ఇష్టాలు వండి పెట్టడానికి చూస్తారు, కానీ శాస్త్రంలో అది చెప్పబడలేదు, మధ్యలో వచ్చింది. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు తినడానికే తప్ప ఫోటో వచ్చి తింటుందా, వాళ్ళు వచ్చి తింటారా కాదక్కడ. వాళ్ళకి మంత్రపూర్వకంగా వాళ్ళకి అందివ్వడమే శాస్త్రం. చాలా మంది ఫోటో పెట్టుకుంటారు, చేయాలి, అగరబత్తి వెలిగించడం, దీపారాధన చేయడం, పూలమాల పెట్టడం చేయాలి. బ్రాహ్మణుని పిలిపించుకొని శక్తి ఉంటే పిండ ప్రదానం చేయండి, తర్పణాలు, తిల తర్పణాలు చేయండి. అవి లేకపోతే కనీసం తిల తర్పణాలైనా చేయండి. ఖచ్చితంగా బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వాలి. ఏవి చేయలేని పక్షంలో కనీసము ఈ యొక్క స్వయం పాక దానమైనా కానీ బ్రాహ్మడికి చేయాలి. బ్రాహ్మడు ఇంట్లో వినియోగించుకునే వస్తువులు దక్షిణతో సహా, వీలుంటే వస్త్రం కూడా ఇస్తే చాలా మంచిది. ఇది చేయాలి. కానీ ముందు రోజు చతుర్దశి, తర్వాత చేసేటువంటి రోజున అమావాస్య రోజున, తరువాత రోజు కూడా మాంసాహారము భుజించకూడదు, ఇంట్లో వండకూడదు. చాలా మంది మాంసాహారాన్ని వండే అలవాటు ఉంటుంది. సాధారణంగా పితృదేవతలు అనేటువంటిది ఇది శ్లాఘించరు. ఇది మనం ఉన్నటువంటిది. ఏ తిథి అయితే ఆ తిథి ముందు 3 days ఎవరి తిథికి వాళ్ళు. అమావాస్య రోజున చాలా మంది చేసుకుంటారు. అయితే చేసేటువంటి కర్త ఎవరైతే పిండ ప్రదానం చేస్తున్నాడో ఆ వ్యక్తి, అనగా కొడుకైనా కానీ, ఆ వ్యక్తి ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. చేసేటప్పుడు కోపము, ఆవేశము ఇవి ఉండకూడదు. ఉంటే పితృదేవతలు ఆగ్రహిస్తారు, అనుగ్రహించరు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇవి లేవు, చేసుకోలేకపోతున్నామంటే మన పీఠమాధ్వర్యంలో 21వ తారీఖు రోజున ఎట్లాగో పిండ ప్రదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. చక్కగా చేసుకోవచ్చు. చాలా విలువైన సమాచారాన్ని అందించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.